కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. అప్పట్లో ఇంకోటి ఏం జరిగిందంటే మా ఇయర్కి బీకామ్ పుట్టపర్తిలో క్లోజ్ చేశారు. సో మా బ్యాచ్కి బీకామ్ ఓన్లీ బృందావనంలో పెట్టారు. సో దానివల్ల నెంబర్స్ ఎక్కువైపోయినాయి. సో ఉన్న హాస్టల్ బృందావనంలో ఎట్లాగంటే అప్పట్లో ఫస్ట్ ఫ్లోర్ సి ఫ్లోర్ ఫస్ట్ ఇయర్కి పెట్టారు, బి ఫ్లోర్ సెకండ్ ఇయర్స్కి, ఏ ఫ్లోర్ థర్డ్ ఇయర్స్కి అట్లాగ ఇచ్చారు. సో సి ఫ్లోర్లో మాకు ప్లేస్ చాలుకున్నాం. సో అప్పుడు ఒక్కొక్క కబోర్డ్ మన యూజువల్గా మన హాస్టల్స్లో ఒక కబోర్డ్ ఒక స్టూడెంట్కి ఇచ్చారు. సో మేమున్న రూమ్లో C5లో అరౌండ్ 13 కబోర్డ్స్ ఉండేవి. కానీ అప్పుడు ఉండింది మేము అరౌండ్ 22 ఎంత ఉండేవాళ్ళు. సో ఒక్కొక్క కబోర్డ్ షేర్ చేసుకొని ఆల్మోస్ట్ రిఫ్యూజీ క్యాంప్ మాదిరిగా ఉండేవాళ్ళు అక్కడ ఉంది. కాబట్టి దీంట్లో కూడా ఎవరికి ఏం కంప్లైంట్స్ లేకుండా అందరూ చాలా హ్యాపీగా ఉండారు. ఎస్పెషల్లీ మేము బృందావనం నుంచి పుట్టపర్తికి వచ్చామంటే అప్పుడు ఈస్ట్ ప్రశాంతిలో ఉండేవాళ్ళము. ఈస్ట్ ప్రశాంతి ఇప్పుడు చాలా వరకు మాడిఫై అయ్యి చాలా వరకు మాడిఫికేషన్ జరిగింది. అప్పట్లో అది లేకుండా సో ఉండేది కూడా ఒక చిన్న మేబీ ఈ రూమ్ కన్నా ఇంకొంచెం పెద్దది ఉండేది. దీంట్లో మేము టోటల్గా ఆల్మోస్ట్ అరౌండ్ 80 మెంబర్స్ ఎంత ఉండేవాళ్ళు. సో పడుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు. అందుకని కొంతమంది ఆశ్రమంలో పడుకుండేవారు, కొంతమంది ఇక్కడ పడుకుండేవారు. సో మార్నింగ్ అక్కడ ఆశ్రమంలో లేడీస్ ఎల్డర్లీ లేడీస్ అందరు క్లీనింగ్ కోసం వచ్చేవారు కనుక అరౌండ్ ఐ థింక్ 3:30కో ఎంతకో వస్తారు. సో ఆ టైంలో వాళ్ళు వచ్చి మాకు లేపేసేవారు. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళని లేపితే వాళ్ళు వచ్చి మమ్మల్ని లేపేవారు అన్నమాట. సో మేము లేపిస్తే వాళ్ళు పడుకుండేవారు. మేమేం చేసామంటే పోయి బాత్రూమ్స్ మినిమం కనుక అందరు పోయి సోప్ కేసెస్ అన్నీ పెట్టుకొని లైన్లో పెట్టుకునేవాళ్ళు. ఎవరు సోప్ కేసు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్. ఈవెన్ మేము ఫస్ట్ స్నానం చేసేసి పక్కన వాళ్ళని లేపి మేము పడుకునేవాళ్ళం, వాళ్ళు పోయి స్నానం చేసేవారు. పడుకునేటప్పుడు కొన్ని హెడ్ తల ఎక్కడ ఉందో కాలు ఎవరిదో తెలియదు అనమాట. అన్నీ ఫుల్ మిక్సప్ అయిపోయాయి అనమాట. ఒకళ్ళ పక్కన ఎంతో టైట్గా పడుకున్నారు, చిన్న రూమ్ అందరు కానీ ప్లస్ అక్కడ ఎంతమంది ఉండేవాళ్ళంటే మాకు క్లీన్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. ఫైనల్గా అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మేము క్లీన్ చేస్తే కనీసం ఒక శాండ్ వచ్చేది మాకు, దాంట్లోనే పడుకునేవాళ్ళం. ఎవరికైనా ఏ రోగాలు కానీ ఏ ప్రాబ్లం లేకుండా. ఫస్ట్ ఇయర్ బర్త్డే తర్వాత మేము పుట్టపర్తి వచ్చినప్పుడు ఆ టైంలో మాకు ఒక ఛాన్స్ దొరికింది ఏమంటే అప్పుడు కూడా అందరూ వెళ్ళిపోయారు. ఫైనల్గా బృందావనంలో ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ బేర్ మినిమం స్టూడెంట్స్ ఉండిపోయాం. అందరూ ఈస్ట్ ప్రశాంతిలోనే ఉన్నాం. మేము అందరూ ఉంటున్నా సడన్గా మధ్యలో అప్పుడు మా సీనియర్ చక్రవర్తి అనంతపురం నుంచి వాళ్ళ సీనియర్ స్టూడెంట్ వాళ్ళు సడన్గా చెప్పారు స్వామి పిలుస్తున్నారండి, ఎవరెవరు ఉంటే వాళ్ళు ఏదో సమ్ వర్క్ ఉన్నది రమ్మంటున్నారండి. అప్పుడు 10 మంది ఎంతమందో అందరు పరిగెత్తుకుని వైట్ డ్రెస్లో ఉంటాం కనుక పరిగెత్తుకొని వెళ్ళాము. అప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఇప్పుడు స్వామి అక్కడ ఉండారు. ఎందుకంటే అది ఫుల్గా రెన్యువేషన్ జరగలేదు, యజుర్మంది కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు. స్వామి అప్పుడు దాంట్లోనే ఉండేవారు. సో అప్పుడు ఏదో మనకి శారీస్ షిఫ్టింగ్ అప్పుడు స్వామి బర్త్డే టైంలో ఇవన్నీ జరిగావు కనుక యజ్ఞం కోసం వాటి కోసం అంత స్వామి కొంచెం వర్క్ ఇచ్చారు. తర్వాత అందరినీ లోపల పిలిచారు. లోపల పిలిచిన తర్వాత అందరినీ స్వామి అక్కడ లోపల స్టెప్స్ ఉంటే దాని మీద పైన నిల్చున్నారు. అటు స్వామికి అటు ఇటు మేము నిల్చున్నాం అనమాట. లైన్గా అందరినీ పిలిచారు. స్వామికి వచ్చిన క్యారేజెస్ చాలామంది నుంచి క్యారేజెస్ స్వామి కోసం ఫుడ్ వస్తుంది అనేసి. సో ఆ క్యారేజ్ నుంచి లోపల ఏముంటే అవన్నీ అందరికీ పెట్టారు. కొంతమంది సమ్ స్నాక్స్, కొంతమంది ఏదో పరాటా టైప్ వాళ్ళకి ఏమొచ్చి అందరికీ స్వయంగా స్వామి చేతిలో నుంచి మాకు ఇచ్చేవారు అదంతా. సో ఆ తర్వాత అంతవరకు అందరూ ఏమనుకుంటారు ఇన్ని రకాల వెరైటీస్ అంటే డైలీ స్వామి ఇవన్నీ తినేవారేమో అనుకునేవాళ్ళు. తర్వాత చెప్పారు స్వామి తినేది ఓన్లీ చిన్న రోటీ తింటారు. వాళ్ళందరూ పంపించారు, వాళ్ళ హ్యాపీనెస్ కోసం అన్నీ యాక్సెప్ట్ చేశారు. తర్వాత ప్రసాదంగా అందరికీ అక్కడ ఉన్న చుట్టూ వాళ్ళని. సో ఏమంటే పేరు ఓన్లీ స్వామిది,
ఎంజాయ్మెంట్ అంతా మిగతా వాళ్ళది అనమాట చుట్టుపక్కల. అప్పుడు ఇంకొక ఆయన వచ్చేవారు జావా. ఇవన్నీ మాకు అఫ్కోర్స్ ఈవెన్ 12th క్లాస్లో కూడా జరిగేవి. ఆయన వచ్చినప్పుడల్లా స్వామి చెప్పారు, క్యా జావా స్వామి, స్టూడెంట్స్ అవి ఐస్ క్రీమ్ బోల్ రా. ఎస్ స్వామి బేస్తాం స్వామి. స్వామి ఇప్పుడు ఏం అడిగేవారు కదా స్వామిని, ఓన్లీ ఆ స్టేటస్ చెప్పేవారు అంతే. ఆ ఇయర్ ఏమైందంటే ఆయన ఐదర్ ఎక్కువ పంపించున్నాడో ఏమో తెలియదు. సో ప్రతి చిన్న సెషన్ కూడా ఐస్ క్రీమ్ వచ్చేసేది మాకు. కొన్ని రోజుల తర్వాత ఇంకా మన లడ్డు మాదిరిగా మనం ఇంకా తినడం ఆపేసాం అది ఐస్ క్రీమ్ కూడా. ఇలాగ 12th క్లాస్లో మాకు మిల్కీ వే చాక్లెట్స్ వచ్చేవి, అవి ప్రతి సెషన్కి వచ్చేవి. ఫస్ట్ ఇయర్లో మాకు ఐస్ క్రీమ్స్ వచ్చేవి. అప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఈ ఛాన్సులు వచ్చేది. తర్వాత 12th క్లాస్లోనే అనుకుంటాం మాకు స్వామి అప్పుడు ఉండేది మన భజన్ మందిర్లోనే ఉండేవారు కనుక అందరూ హాలిడేస్కి వెళ్ళిపోయిన తర్వాత భజన్స్ అయిన తర్వాత కూడా చాలామంది వెయిట్ చేసేవారు అక్కడ మందిర్లోనే. ఎందుకు వెయిట్ చేశారో తెలియదు, మేము అందరూ కూర్చునే వాళ్ళం వెయిట్ చేశారు కనుక. సడన్గా అక్కడ చూసాం బాల్కనీ దర్శన్కి. బాల్కనీ దర్శనంలో వచ్చినప్పుడు స్వామి బాల్కనీ దర్శనం ఇచ్చేవారు. తర్వాత బాల్కనీ నుంచి స్వామికి ఏం దొరికితే అప్పుడు ఎవరెవరు ఏమైనా ఇచ్చుంటే కనుక అక్కడి నుంచి స్వామి కిందకి విసిరేవారు. ఒకరోజు అట్లానే విసురుతూ ఉండేది, ఏమేమో ఐటమ్స్ పెన్సిల్స్ ఏమో స్వామికి ఏం జరుగుతుంది. ఒకసారి కెమెరాస్ డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేది ఏదో కెమెరా, అవన్నీ రకరకాలు వేసేవారు. దాన్ని అవన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఒకటి స్వామి తీసుకుని ఎట్లా ఓన్లీ అంటే స్వామి వదలలేదు దాన్ని. ఏమంటే అక్కడ పైన గోపురాలు చిన్న చిన్న గోపురాలు ఉంటాయి, స్వామి ఒక గోపురం తీసేసి. సో ఇప్పుడు ఇది ప్రతి అంత చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా స్వామి బిహేవియర్ కూడా ఏదో నేను అంత గాంభీర్యంగా ఉండేది. మన డివోటీస్గా వచ్చినప్పుడు స్వామిని ఒక ఆస్పెక్ట్ చూస్తాం, స్టూడెంట్స్గా ఉంటే మనం చూసే ఆస్పెక్ట్ చాలా డిఫరెంట్. త్రయీలో చూస్తే ఇంకో డిఫరెంట్ ఆస్పెక్ట్. కాకపోతే ఈ విధంగా చూస్తే మన ఆడియన్స్ బట్టి స్వామి డిస్కోర్స్ ఎట్లా అయితే మారుతుంటుందో స్వామి యొక్క బిహేవియర్ కూడా మనం కూడా ఆబ్వియస్లీ మనం కూడా అట్లానే చేస్తుంటాం. చిన్నపిల్లలతో ఏ విధంగా మాట్లాడతామో మనం పెద్దవాళ్ళతో ఆ విధంగా మాట్లాడడం కదా. డిఫరెంట్ సౌండ్స్ అవన్నీ మనం చిన్నపిల్లలతో చేస్తాం కానీ పెద్దలతో చెయ్యం. సో ఆ విధంగా స్వామి కూడా అట్లా కలిసిపోయేవారు, అందరితో ఈజీగా జెల్ అయిపోయారు. ఎప్పుడు కూడా మనకి స్వామి భగవంతుడు అనే ఫీలింగ్ కలగలిగింది. అలాగని చిన్న చిన్న జట్కాస్ కూడా ఇచ్చేవారు, అలా మర్చిపోయామంటే ప్రాబ్లం. అలాంటివి 2-3 ఎగ్జాంపుల్స్. ఇట్లా ఒకటి ఎప్పుడైతే మా 12th క్లాస్లో స్వామి ఈ వజ్రం ఈ డైమండ్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఎట్లాగైతే చెప్పేవారు త్రైముద్ర బృందాల్లో కూడా చాలా సెషన్స్ మాట్లాడుకున్నాడు. ఒక సెషన్లో ఆ రోజు పెద్దగా టాపిక్ ఏం లేక స్వామి ఏం చెప్పారంటే ఓకే ఏదైనా డిబేట్ ఏదైనా పెడదామన్నారు. అప్పట్లో ఏమంటే హాలిడేస్లో స్టూడెంట్స్ లేకపోతే కనుక ఈ విఐపీస్ని ఎక్కువ మంది అలో చేసేవారు, ఇంట్లో లేడీస్ కూడా వచ్చేవారు. సో వాళ్ళంతా సెంట్రల్ హాల్లో కూర్చుండేవారు, బాయ్స్ జెంట్స్ అందరూ రౌండ్ హాల్లో కూర్చుండాలి, మన జూలా రూమ్లో కూర్చుండేవాళ్ళు. అప్పుడు తెలియదు కనుక ఫుల్ జూలా చుట్టూ అందరు కూర్చుంటారు, స్వామికి కాలు పెట్టేదానికి కూడా ప్లేస్ ఉండదు. స్వామి తలక ఫుట్ రెస్ట్ అన్నీ ఎక్కడ ఉంటాయి ఎవరికీ తెలియదు. స్వామి కొంతమంది కాళ్ళే స్వామి ఫుట్ రెస్ట్ అట్లా వెళ్ళిపోయారు. సో ఒకరోజు స్వామి డిబేట్ ఏదో పెడదన్నారు. సో టాపిక్ ఆబ్వియస్లీ స్వామి చెప్పాలి. స్వామి ఏం పెడదంటే ఓకే ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అని పెట్టాను. ఓకే స్వామి టాపిక్ చెప్పారు కనుక ఫస్ట్ కొంతమంది మాట్లాడమన్నారు. పెద్ద లేడీస్ అందరూ మాట్లాడాలి, అందరూ అఫ్కోర్స్ ఒకటి మన డిప్లొమాటిక్గా కరెక్ట్గా ఉండాలి కనుక అందరు ముందే చెప్పేశారు స్వామి లేడీసే గ్రేట్. అయినా కానీ మన ఆర్గ్యుమెంట్లో రెండు వైపులు ఉండాలి కదా, అందుకని వాళ్ళ స్వతంత్రంలో ఇవన్నీ రకరకాలు చెప్పుకొచ్చారనమాట. ఈ సావిత్రి అన్ని మొత్తం హిస్టరీ అంత మైథాలజీ అన్నీ చెప్పారు. నరసింహన్ సార్ వాళ్ళందరూ మాట్లాడారు. అనిల్ కుమార్ సార్కి కూడా ఇచ్చారు స్వామి మాట్లాడమన్నారు. ఆయన కూడా ముందుగానే సరెండర్ అయిపోయినాడు. ఆయన లేదు స్వామి లేడీసే ఇదనేసి, ఆయన స్వామి చెప్పారు కదా మనం మాట్లాడాలనేసి.
అంటే ఆయన 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 ఆర్గ్యుమెంట్ ఎట్లా పెట్టినారంటే చాలా ఇప్పట్లో హార్ట్ జెంట్స్కి ఏమన్నా హార్ట్ అటాక్ కానీ ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చింది కానీ వార్స్ ఈ యుద్ధాలు జరిగిన కానీ మన హిస్టరీలో చూసినా చాలా వాటికి రీజన్ లేడీస్ అనేసి. సో కొన్ని యుద్ధాల గురించి అతను చెప్పాడు. ఈవెన్ మహాభారతం కూడా రామాయణంలో జరిగింది యుద్ధం కూడా సీత వల్ల జరిగింది, ప్లస్ ఇక్కడ కూడా అనేసి. అట్లా ద్రౌపది అప్పుడు నవ్వడం వల్ల ఇట్లా మన మహాభారతంలో అట్లా జరిగిందండి. స్వామి అందరి వాళ్ళకి చెప్పినవన్నిటికీ నవ్వుతున్నారండి. ఎప్పుడైతే ద్రౌపది నవ్విందనే సరే స్వామికి నో ద్రౌపది నవ్వలేదు. అప్పుడు ద్రౌపది నవ్వలేదు, అప్పుడు నవ్వింది చెలికత్తెలండి. ఓన్లీ చెలికత్తెలు ఎందుకు నవ్వుతున్నారో చూడడానికి ద్రౌపది బయటకు వచ్చింది. దుర్యోధనుడు అప్పుడు ద్రౌపదిని చూసి ద్రౌపది నవ్వింది అనుకొని ద్రౌపది మీద కోపం పెంచుకున్నాడు. స్వామి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరూ సీరియస్గా స్వామి వెళ్ళింది. అనిల్ కుమార్ సార్ మరి అభ్యర్థులు చెప్పాలి కనుక అవును చెలికత్తెలు కూడా లేడీసే స్వామి. అంత సీరియస్ నుంచి మొత్తం ఫుల్ హాల్ వెళ్తారు అందరూ, ఇంక్లూడ్ స్వామి కూడా. ఇంకా అంతవరకు స్వామి కూడా కోపం, ఎందుకంటే ఈయన ద్రౌపదిని తప్పు పెట్టారండి సార్ అనేసి ఆయన దాంతో స్వామి కూడా ఇంకా ఆపుకోలేదు. స్వామి కూడా నవ్వడం మొదలుపెట్టారు. కృష్ణ కృష్ణ